ఏపీ చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత రోజా. తనపై భానుప్రకాష్ అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నగరి సీఐ విక్రమ్ కు ఫిర్యాదు చేశారు. ఓ సభలో ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడిన వీడియోను సీఐకి అందజేశారు రోజా. వాళ్ళ నాన్నలాగా నేను వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని బతకట్లేదు కదా. నా కష్టంతో నేను హీరోయిన్ గా యాక్ట్ చేశాను, పొలిటీషియన్ అయ్యాను. వాడు ఎలా అంటాడు, 2000కి ఏదైనా చేస్తుందని అంటాడు. మళ్ళీ వాళ్ళ నాన్న స్టాచ్యూ దగ్గర మొన్న ఓపెన్ చేశారు కదా, పర్మిషన్ లేకుండా ఒకటి ఓపెన్ చేశారు. మున్సిపల్ పర్మిషన్ లేదు, ఎవరి పర్మిషన్ లేకుండా ఓపెన్ చేశారు. ఆ రోజు మేమేమన్నా మాట్లాడాం వాళ్ళని. ఆ రోజు వచ్చి మాట్లాడతాడు, ఆ హీరోయిన్ అంటుంది. ఆ హీరోయిన్ కాదు, మీరు వద్దురా బాబు ఈ రాష్ట్రంలో అని పూక్కటి వేలతో కూడా తీసి పారేస్తే కూడా ఇంకా సిగ్గుసరం లేకుండా రోడ్డు మీద వచ్చేసి కిరింది చాలదు, దోచుకుంది చాలదు, ఆరగించింది చాలదు అన్నట్టుగా ఇవాళ ఇదే రోడ్డు మీద వచ్చి ఊరేగింపు చేస్తే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్ 10 ఎకరాలు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది, మీ అందరి రక్తం తోడింది ఆమె. రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాట్లాడుతుందంటే ఏడకపోయింది, ఎవరి డబ్బు, ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట, ఆమెకు ఆమె 1, 2 పెట్టేసుకుంటా ఉంటది. మాకు